రామప్ప టెంపుల్కి ఇంత చరిత్ర ఉందా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఠాకూర్స్ వరల్డ్. అవును ఫ్రెండ్స్, మన రామప్ప టెంపుల్కి చాలా చరిత్ర ఉంది. 1213వ శతాబ్దంలో కాకతీయులు రాజ్యాన్ని పాలిస్తున్నప్పుడు రేచల రుద్రుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఈ శివాలయాన్ని రామప్ప అని పిలవడానికి ముఖ్య కారణం, ఈ ఆలయాన్ని కట్టిన వారు రామప్ప. ఆయన పేరు మీదగానే ఈ ఆలయాన్ని రామప్ప టెంపుల్గా మనం పిలుస్తున్నాం. రామప్ప దేవాలయం కాకతీయుల శైలి కళలో నిర్మించబడి, ఇది ఎర్రటి ఇసుక రాయితో నిర్మించబడింది మరియు అందంగా చెక్కబడిన స్తంభాలు, గోడలు, శిలాకల్పన మనం అక్కడ చూడొచ్చు. ఈ గుడిలో లైట్ వెయిట్ ఫ్లోటింగ్ బ్రిక్స్తో ఈ గుడి యొక్క రూఫ్ని నిర్మించబడింది. ఈ గుడిని 2021లో వరల్డ్స్ హెరిటేజ్ సెట్ వాళ్ళు గుర్తించబడింది. ఇందులో ఉండే హిస్టరీ అండ్ ఆర్కిటెక్చర్ ఇంపార్టెన్స్ని గుర్తించి ఈ టెంపుల్ని ఆదర్శంగా తీసుకొని అయోధ్యని నిర్మించడానికి ఉపయోగించారు. అసలు ఈ టెంపుల్కి తర్వాత ఏం జరిగిందో మనం తెలుసుకుందాం. 14వ శతాబ్దంలో కాకతీయుల పాలన ముగిసినప్పుడు తెలంగాణలోని చాలా గుళ్ళపై ఢిల్లీ సుల్తాన్లు యుద్ధం ప్రకటించారు. మన శిల్పకల్పనని నాశనం చేశారు. అందులో మన రామప్ప టెంపుల్ కూడా ఒకటి. ఆ తరువాత 17వ శతాబ్దంలో మేజర్ ఎర్త్క్వేక్ కూడా ఈ టెంపుల్ కాడగా వచ్చినట్టు నిపుణులు చెప్తున్నారు. ఈ దేవాలయానికి మరి యొక్క పేరు రుద్రేశ్వర టెంపుల్. దీని పక్కనే మనం రామప్ప చెరువుని కూడా చూడొచ్చు. 1213వ శతాబ్దంలో రామప్ప చెరువుని కరువు కాటకాల నుంచి బయటపడేయడానికి నిర్మించారు. అప్పుడు రాజ్యాన్ని పాలించే గణపతి దేవుల వారు ఒకటే బాగా నమ్మేవారు, ఎక్కడైతే చెరువు గుడి ఉంటుందో అక్కడ రాజ్యపాలన తొందరగా పెరుగుతుందని వారు నమ్మేవారు. అందుకే వాళ్ళు రాజ్యాన్ని విస్తరించేటప్పుడు ఒక చెరువుని, ఒక ఆలయాన్ని ఉండేటట్టు చూసుకునేవారు. అక్కడ ఉండే పిల్లర్స్పై మనం క్లాసికల్ డాన్సెస్, మ్యూజిక్స్, యానిమల్, మైథాలజికల్ స్టోరీస్ని చూడవచ్చు. 2021లో యునెస్కో రికగ్నైజ్ ద టెంపుల్ యాజ్ వరల్డ్స్ హెరిటేజ్ అని మనకి అందరికీ తెలిసిందే. ఈ దేవాలయం ముఖ్యంగా హిస్టరీని ప్రేమించే వారికి, ఆర్కిటెక్చర్ స్టూడెంట్స్కి, దేవుడిపై భక్తి ఉన్న వాళ్ళకి, ఫోటోగ్రాఫర్స్కి ఈ దేవాలయం ముఖ్య స్థానంగా నిలబడింది. ముందుగానే చెప్పుకున్నట్టు 14వ శతాబ్దంలో కాకతీయుల పాలన ముగిసినప్పుడు ఢిల్లీ సుల్తాన్లు మన రామప్ప దేవాలయం మీదే కాకుండా చాలా కాకతీయులు కట్టించిన టెంపుల్స్పై దాడి చేశారు. 17వ శతాబ్దంలో అక్కడ వచ్చిన ఎర్త్క్వేక్ వల్ల ఆ టెంపుల్కి ఏదో జరిగిందని మనం అందరం అనుకున్నాం. కానీ ఆ టెంపుల్కి ఏమాత్రం జరగలేదు. ఎందుకు అనంటే అప్పుడు కాకతీయులు కట్టించిన ఆర్కిటెక్చర్, అడ్వాన్స్ ఇంజనీరింగ్ అలా ఉండేది. అప్పుడు యూజ్ చేసిన శాండ్ బాక్స్ ఫౌండేషన్ టెక్నాలజీ, స్ట్రాంగ్ ఇంటర్లాకింగ్ స్టోన్ సిస్టమ్, లైట్ వెయిట్ ఫ్లోటింగ్ బ్రిక్స్ వల్ల ఈ టెంపుల్కి ఎటువంటి ప్రమాదం జరగలేదు. పక్కనే మేము ఇంకో చిన్న శివాలయాన్ని కూడా చూసాము. అక్కడ మీరు ఇప్పుడు చూస్తున్న క్లిప్స్ అక్కడే. అక్కడ నందీశ్వరుడి పరిస్థితి మీరు చూడవచ్చు. అక్కడ లోపలికి పోకుండా తాళాలు కూడా వేశారు. ఆ శివాలయం రామప్ప దేవాలయం కట్టకముందే అక్కడ ఉన్నదని స్థల పురాణం చెప్తుంది. మేము అక్కడికి సందేశించినప్పుడు ఆ శివలింగాన్ని కూడా చూసాము. మీరు చూస్తున్న వీడియోలో ఉన్నది అదే శివలింగం. గైస్, మీకు ఎప్పుడైనా సమయం దొరికితే మన తెలంగాణలో ఉన్న ఈ రామప్ప దేవాలయాన్ని మస్ట్గా విజిట్ చేయండి. మర్చిపోకుండా విజిట్ చేయండి. మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.